ప్రైజ్ ద లార్డ్. అనుదిన ఆత్మీయ ఆహారము వాక్యంలో నుండి యోహాను సువార్త 12వ అధ్యాయము 35, 36 వచనాలు చదువుతూ ఉన్నాను. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువారు తాను ఎక్కడికి పోవచున్నాడో ఎరుగడు. చీకటి వెలుగు మీరు వెలుగు సంబంధులు అగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగు యందు విశ్వాసం ఉంచుడని మీతో, వారితో, మనందరితో యేసు ప్రభుల వారు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, వెలుగు అనేది ఉండగానే ఆ వెలుగులో నడుచుకుంటూ వెళ్ళిపో. ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది. ఏ లిటిల్ వైల్ లాంగర్ ద లైట్ ఈస్ విత్ యూ. ఏ లిటిల్ వైల్ లాంగర్, కొంచెం మట్టుకే, అప్పటి మట్టుకే ఆ వెలుగు నీకు కనిపిస్తుందంట. ఆ వెలుగు కనిపించినప్పుడు ఆ వెలుగులో నడుచుకుంటూ వెళ్ళిపోమని చెప్తూ ఉన్నారు యేసుప్రభుల వారు. లేకపోతే చీకటి మిమ్మల్ని కమ్ముకుంటుంది. ఆ చీకటి మిమ్మల్ని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోతుంది. చీకటిలో ఒక వ్యక్తి చీకటిలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా వాడు ఎంత దూరం వెళ్ళిపోతాడో, ఎక్కడికి వెళ్ళిపోతాడో అనేది వాడికి తెలియదని, ఆ ప్రమాదము జరిగే అవకాశం ఉన్నదని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. వెలుగు మీ మధ్యలో ఉండగానే ఆ వెలుగులో మీరు నడుచుకుంటూ వెళ్ళిపోండి. మీరు వెలుగు సంబంధులు అగున్నట్లు ఆ వెలుగు యందు విశ్వాసం ఉంచాలా, ఆ వెలుగులో నడుచుకుంటూ వెళ్ళిపోవాలా. కన్ఫ్యూజ్ కావద్దు, నీకు అర్థమైపోతుంది అది. దిస్ ఈజ్ ద లైట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని. జీసస్ ఈజ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ కాబట్టి, అండ్ వీఆర్ ఆల్సో లైట్ ఆఫ్ ది వరల్డ్ కాబట్టి, వెలుగు ఉండగానే వెలుగులో నడుచుకుంటూ వెళ్ళిపోవాలని చెప్తూ ఉన్నారు యేసు ప్రభుల వారు. అదే నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఏ లిటిల్ వైల్ లాంగర్ ద లైట్ ఈస్ విత్ యూ. వాక్ వైల్ యూ హ్యావ్ ద లైట్, అదర్వైజ్ లెట్ ద డార్క్నెస్ ఓవర్టేక్ యూ. కాబట్టి ప్రియమైన వారలారా, వెలుగు ఉండగానే ఆలోచించకుండా ప్రార్థన చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. ఖచ్చితం అది. వాక్ వైల్ యూ హ్యావ్ ద లైట్. వెలుగు నీ మధ్యలో ఉండగానే ఆ వెలుగులో నడుచుకుంటూ వెళ్ళిపోవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇటువంటి మాటలను యేసు ప్రభుల వారు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.